నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తప్పి మహిళలను మోసం చేశారని, వారి హక్కులను సైతం కోల్పోయే విధంగా పాలన సాగించారని, అక్కచెల్లెమ్మలకు వారి హక్కులను వారి చేతుల్లో పెట్టి వారిని ఆర్థికంగా బలవంతులను చేసిన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకుని సంక్షేమ పాలన కొనసాగించుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన సంఘంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘంకి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం సంక్షేమ ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పొదుపు మహిళలతో కలిసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో జరిగిన మార్పులను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం సంఘం మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కింద మంజూరు చేసిన 5,08,00,000 రూపాయల నమూనా చెక్కును మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కె రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ పందిళ్లపల్లి శివకుమార్ రెడ్డి, పందిళ్లపల్లి మహేశ్వర్ రెడ్డి, కర్నాటి రవీందర్ రెడ్డి, ఊటుకూరు జనార్దన్ రెడ్డి, కోరుమెర్ల ప్రసాద్ రెడ్డి, ఆర్యవైశ్య నాయకులు అనమాలశెట్టి రామారావు, దేవస్థాన చైర్మన్ పెరుమాల రవీంద్రబాబు, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే జహంగీర్, దుగ్గి అనిల్, ఎందాసి మహేష్, తహసీల్దార్ నాగరాజు, ఏపీఎం ఎస్ఐ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఆయనకి మీరందరూ గుర్తు చేయాలి. 2014లో కూడా మీకు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు, మీకు అందరికీ బస్సు ఫ్రీ పాస్ ఇస్తామని చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు. అప్పుడు అమలు చేయలేదు, ఇప్పుడు ఎందుకు అమలు చేస్తారు అది కూడా అడిగారు కొన్ని మంది. అయ్యా రాష్ట్రం నష్టం అయిపోయింది కదా, ఈ విధంగా మీరు కూడా ఇస్తారంటే ఎట్ట అవుతుంది మన రాష్ట్రానికి అన్నారు. సంపాదన నాకు బాగా తెలుసు అన్నారు. ఈరోజు సంపాదన నీకు తెలిస్తే ఆ రోజు ఎందుకు తెలియదు? ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయలేదు? దాదాపు 600 హామీలు చెప్పారు కదా, 600 హామీలు ఎందుకు అమలు చేయలేదు మీరు? మన ముఖ్యమంత్రి గారు చెప్పింది దాదాపు 100కి 99% అమలు చేశారు. అందుకే ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి. ఈరోజు మీరు గౌరవంగా బతుకుతుంటే జగనన్నకు ఓటేయండి. ₹1 లంచం లేకుండా మీ హక్కు మీ చేతిలో పెట్టారంటే జగనన్నకు ఓటేయండి. మీ పిల్లలందరూ మంచి స్కూల్కి పోతున్నారంటే ఓటేయండి. మీ పిల్లలందరూ ఇంగ్లీష్ చదువుకుంటున్నారంటే ఈరోజు ఓటేయండి. ఈ మార్పు చూసిన తర్వాతే మీరు ఓటేయండి అని చెప్పి ఎంత ధైర్యంగా ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు దాకా మీరు చేరేత 3 సార్లు వచ్చింది. శ్రీనిధి 50,000 తీసుకున్నాను, 2 బర్రెలు కొనుక్కున్నాను. బర్రెలు మేపుకొని పాలు పోసుకొని జీవనోపాధి చేసుకొని మళ్ళీ సీఎంగా జగనే రావాలని దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.